కంటెంట్ క్రియేటర్స్ అందరికి దండేసి దండం పెట్టా. ఏదేమైనా సరే నేను ఖచ్చితంగా డైలీ ఒక వీడియో పెట్టా. బట్ ఆ వీడియో పెట్టడానికి నేను ఎంత ఇబ్బంది పడ్డాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చన కంటెంట్. మన ఛానల్ స్టార్ట్ చేసి నిన్నటితో 1 month అయింది. నేను జనరల్ గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందుకు యూట్యూబ్ లో వీడియోస్ చూస్తుంటే అరే వీళ్ళకంటే మనం కొంచెం బెటర్ గా చెప్పగలుగుతాం కదా అనే థాట్ వచ్చేది. అలా అని చెప్పేసి నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చాలా సార్లు అనుకున్నాను. బట్ ఫైనల్ గా స్టార్ట్ చేసేసాను. నేను జనరల్ గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే డైలీ 1 or 2 వీడియోస్ గన్ షాట్ గా పెడదామని అనుకున్నాను. బట్ స్టార్ట్ చేసాకే తెలిసింది కంటెంట్ క్రియేటర్ యొక్క కష్టాలు ఏంటో. కంటెంట్ క్రియేటర్స్ అందరికి దండేసి దండం పెట్టాలండి. ఎందుకంటే వాళ్ళ కష్టమే నాకు తెలిసింది కాబట్టి దిగితే కానీ లోతు తెలియదు అంటుంటారు కదా, అదే నిజమని నాకు తెలిసింది. ఏదేమైనా సరే నేను ఖచ్చితంగా డైలీ ఒక వీడియో పెట్టాలని అనుకున్నాను. బట్ అది మాత్రం నాకు పాసిబుల్ కాలేదండి. ఈ 1 month లో 28 వీడియోస్ అప్లోడ్ చేసాము, రఫ్లీ డైలీ ఒక వీడియో లాగా. బట్ ఆ వీడియో పెట్టడానికి నేను ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసండి. మధ్యలో నాకు ఫీవర్ రావడము, ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ వల్ల. ఆ టైంలోనే మా చిన్నతమ్మ వాళ్ళ కూతురు హాలిడేస్ కనేసి ఇక్కడికి వచ్చింది. సో తను డాన్స్ బాగా చేస్తుందండి. నేను చేయలేని టైంలో తన రీల్స్ మాత్రం నాకు చాలా హెల్ప్ అయ్యాయండి. అంటే నేను ఖచ్చితంగా డైలీ 1 వీడియో పెట్టాలి అనుకున్నాను కదా, అది మాత్రం పెట్టగలిగాను తన వల్ల. ఇకపోతే ఈ 1 month లో మన ఛానల్ కి 100+ సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఈ సబ్స్క్రైబర్స్ ని నేను అందరికి షేర్ చేసి తెచ్చుకున్నాను అనుకుంటున్నారా? కాదండి, రఫ్ గా 10 members మాత్రమే నేను చేయమన్న వాళ్ళు. మా బ్రదర్, మా సిస్టర్ ఇన్ లా, మా హస్బెండ్, నా మొబైల్, మా మమ్మీ మొబైల్, ఇలా 10 members మా వాళ్ళే అంతే. ఫ్రెండ్స్ కి కానీ రిలేటివ్స్ కి కానీ షేర్ చేయలేదండి. వాట్సాప్ స్టాటస్ పెట్టడం కానీ, గ్రూప్స్ లలో షేర్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదండి నేను. ఇవి మాత్రం నాకు జెన్యూన్ గా వచ్చిన సబ్స్క్రైబర్స్ అండి. నేను మాత్రం చాలా 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 హ్యాపీగా ఉన్నాను. నేను మా హస్బెండ్ మన కంటెంట్ నచ్చితే ఆటోమేటిక్ గా వస్తారు అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాము. మనం షేర్ చేస్తే వచ్చే సబ్స్క్రైబర్స్ కన్నా మన కంటెంట్ నచ్చి మనకు న్యాచురల్ గా వచ్చే సబ్స్క్రైబర్స్ వల్ల మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. హోమ్ మేకర్ గా ఉంటూ ఒక కంటెంట్ క్రియేట్ చేయడం చాలా అంటే చాలా కష్టం అండి. మన రిలేటివ్స్ లో కానీ ఫ్రెండ్స్ లో కానీ షేర్ చేసినా కానీ ఎవరెలా అనుకుంటారో, ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళలో కంటెంట్ క్రియేటర్స్ ఉంటే మీకు తెలిసే ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ నేను ఎవరికి షేర్ చేయలేదు. ఫ్యూచర్ మేబీ చేస్తానో లేదో కూడా తెలియదు. నేచురల్ గా వచ్చే సబ్స్క్రైబర్స్ మీరు నాకు సపోర్ట్ గా ఉన్నంత వరకు నా కంటెంట్ ని కంటిన్యూ చేస్తూనే ఉంటాను. ఇకపోతే మనం మన బేబీస్ కి మంత్లీ షూట్ ఎలా చేస్తామో అలానే నేను మన ఛానల్ కి 1 month జర్నీ షూట్ చేశాను. ఎలా ఉందో ఒకసారి వీడియో ప్లే చేస్తాను, చూసేయండి. చూసారా అండి? వీడియో నచ్చిందా? అరే ఇదేంటి భలే ఉంది, బేబీ షూట్స్ చూసాం కానీ యూట్యూబ్ కి కూడా షూట్ చేస్తారా అని అనిపించిందా మీకు కూడా? ఇలానే మంత్లీ మన యూట్యూబ్ జర్నీ షూట్స్ కావాలి అనుకుంటున్నారా? మన ఛానల్ ప్రోగ్రెస్ జర్నీని షూట్ చేసి అప్డేట్ చేస్తాను. సక్సెస్ఫుల్ గా ఈ రోజుకి 1 month జర్నీ అయిపోయిందండి. కానీ ఈ జర్నీలో నేను పెట్టిన వీడియోస్ కి 2 digits లోనే వ్యూస్ రావడం వల్ల నేను చాలా డిమోటివేట్ అయ్యాను. నేను డిమోటివేట్ అయిన ప్రతిసారి మా హస్బెండ్ నాకు మోటివేట్ చేస్తూ, తను పక్కన ఉండి ఎడిట్ చేస్తూ, ఏం కాదు వస్తవి, చేస్తూ వెళ్తే వస్తవి అంటూ సపోర్ట్ చేస్తూ నన్ను చాలా మోటివేట్ చేశారు. నేను కొన్నిసార్లు నాకు నేను డిమోటివేట్ అయ్యి కూడా నేను ఇక స్టాప్ చేస్తాను అనే థాట్స్ కి వెళ్ళినప్పుడు కూడా తను ఏదైనా చేస్తేనే తెలుస్తుంది, మనం చేస్తూ ఉంటేనే మనకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వస్తూ ఉంటారు, మధ్యలో ఆపితే ఏది రాదు అని మోటివేట్ చేస్తూ నేను ఇంకా వీడియోస్ చేసేలా నాకు సపోర్ట్ చేశారు. నా వీడియోస్ అన్ని చూసాక మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అని మీకు ఏమైనా థాట్స్ ఉన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకు పాసిబుల్ అయితే నేను ఖచ్చితంగా 200% ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైనల్ గా మీకు నా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాదొక రిక్వెస్ట్. మీకు పాసిబుల్ అయినంత వరకు మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.